Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం కామర్స్ జేఎల్డిఎల్ ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ చూస్తున్నాము. ఈరోజు వీడియోలో మనం కామర్స్ జేఎల్డిఎల్ సిలబస్లోని మరొక స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుండి థర్డ్ టాపిక్, దట్ ఈస్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ అంటే వైషమ్యమానము అనే చాప్టర్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. సో నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ వీడియో ఎండింగ్లో ఈ క్వాంటిటేటివ్ టెక్నిక్ సంబంధించి ఏ బుక్స్ చదవాలనేది నేను రెఫరెన్స్ బుక్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో వీడియోని చివరి వరకు చూడండి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ బిట్స్ అనేటివి జనరల్ జేఎల్డిఎల్తో పాటుగా గురుకుల కామర్స్ జేఎల్డిఎల్ ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఇది ఉపయోగపడతాయి. సో అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు నెట్ సెట్ సిపి గెట్ ఎంకామ్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ బిట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి నా ఛానల్ చూస్తూనే ఉండండి. నేను మరిన్ని వీడియోలు చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో కైండ్లీ ఎంకరేజ్ మై ఛానల్. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనేది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. సో జేఎల్డిఎల్ ఎవరైతే కామర్స్ అభ్యర్థులు రాయబోతున్నారో వారికి మంచి స్కోర్ సాధించడానికి ఉపయోగపడే సబ్జెక్టులలో ఇది కూడా మరొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఇందులో ఆల్రెడీ ఫస్ట్ టాపిక్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, తర్వాత మెజర్స్ ఆఫ్ వేరియేషన్ ఆర్ డిస్పర్షన్ నుండి ఆల్రెడీ ఇంపార్టెంట్ బిట్స్ సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో వీటికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని కూడా చూడండి. ఈరోజు వీడియోలో మనం థర్డ్ టాపిక్ అయినటువంటి మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ అంటే వైషమ్యమానం అంటారు తెలుగులో. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ టాపిక్ నుండి మనకు 2 బిట్స్ వరకు రావడానికి అవకాశం ఉంది. నౌ లెట్ us స్టార్ట్ ది డిస్కషన్. కమింగ్ టు ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్, ద డిగ్రీ ఆఫ్ అసిమెట్రీ ఆర్ డిపార్చర్ ఫ్రమ్ సిమ్మెట్రీ of a distribution is called as A. dispersion, B. skewness, C. kurtosis, D. all of the above. So the correct answer is B. skewness. Skewness అంటే ఏంటంటే, ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లోని అసిమెట్రీని అంటే అసౌష్ఠవాన్ని మనం అంటే పౌనపున్య విభాజనంలోని అసౌష్ఠవ స్థితిని మనం స్క్యూనెస్ అంటారు, వైషమ్యమానం అంటారు. అంటే ఈ సెంట్రల్ టెండెన్సీ అంటే మీన్ నుండి తర్వాత మీడియన్ కానీ తర్వాత మోడ్ కానీ మధ్య డిఫరెన్స్ ఉన్నట్లయితే ఆ డిఫరెన్స్ను తెలియజేయడానికి ఉపయోగపడే మెజర్ని మనం ఏమంటామంటే స్క్యూనెస్ అంటాం. అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లోని వైషమ్యంను తెలుసుకోవడానికి అంటే తేడాను వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి మనం మెజర్ చేసేదాన్ని స్క్యూనెస్గా చెప్పవచ్చు. సో దీన్ని అసిమెట్రీ అని అంటారు, అసిమెట్రీ. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్, స్క్యూనెస్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సిమ్మెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. సిమ్మెట్రీ అసిమెట్రీ అంటే సౌష్ఠవము అసౌష్ఠవం అంటారు. అంటే మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ ఈ 3 సమానంగా ఉండే పరిస్థితిని అంటే ఒక డిస్ట్రిబ్యూషన్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 3 సమానంగా ఉన్నట్లయితే ఆ డాటాను ఆ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ను సిమ్మెట్రీ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఒకవేళ వాటి మధ్యలో డిఫరెన్స్ ఉన్నట్లయితే ఎంత మేరకు డిఫరెన్స్ ఉందనేది ఫైండ్ అవుట్ చేసి చెప్పేదాన్ని మనం స్క్యూనెస్ వైషమ్యము అని అంటారు. సో ఇన్ ఏ సిమ్మెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే సమానంగా ఉన్నప్పుడు ఈ ఏ ఈక్వేషన్ పనిచేస్తుంది. అంటే ఏ మీన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్, బి మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ మీడియన్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్, సి మీన్ ఈజ్ లెస్ దాన్ మీడియన్ విచ్ ఈజ్ లెస్ దాన్ ది మోడ్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో కాబట్టి వెన్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ సిమ్మెట్రికల్, ఒక పౌనపున్య విభాజనం సౌష్ఠవ పరిస్థితులు ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే ఆప్షన్ ఏ మీన్ అనేది మీడియన్కి సమానంగా ఉంటుంది, మీడియన్ అనేది మోడ్కి. ఈ 3 కూడా సమానంగా ఉండే పరిస్థితిని మనం సిమ్మెట్రీ సౌష్ఠవం అని అంటారు. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద లాంగర్ టెయిల్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ కర్వ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ లైస్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ది సెంట్రల్ పాయింట్ ఇట్ ఈస్ సెడ్ టు బి డాష్ స్క్యూడ్. ఆప్షన్ ఏ నాట్ స్క్యూడ్, ఆప్షన్ బి నెగటివ్లీ స్క్యూడ్, ఆప్షన్ సి పాజిటివ్లీ స్క్యూడ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. మరి ఒకసారి చూద్దాం అసలు ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కనుక ఆ వాల్యూస్ అన్నీ ఒక గ్రాఫ్ పేపర్ పైన మనం ప్లాట్ చేసినట్లయితే, పాయింట్అవుట్ చేసినట్లయితే
మన యొక్క డిస్ట్రిబ్యూషన్ యొక్క కర్వ్ ఇలా బెల్ షేప్డ్గా వచ్చేస్తుంది. సో ఇలా వస్తుంది. ఇలా ఈ డాటాకి మిడిల్ ఉండే పాయింట్ని మనం సెంట్రల్ టెండెన్సీ అంటే మీన్ వాల్యూ అంటాం. దాన్ని సో ఎక్స్ బార్తో చూపిస్తాం, అంటే మిడిల్ ఉండేది. ఒకవేళ ఈ డాటా అనేది అంటే ఈ ఫ్రీక్వెన్సీ కర్వ్ అనేది రైట్ సైడ్కి ఇలా లాంగ్ టైల్ ఉండి డిస్ట్రిబ్యూట్ అయితే దాన్ని ఏమంటామంటే పాజిటివ్లీ స్క్యూడ్ అంటారు. పాజిటివ్లీ ఎప్పుడు ఈ మీన్ వాల్యూ నుండి రైట్ సైడ్ ఈ కర్వ్ అనేది ఈ బెల్ షేప్ కర్వ్ అనేది లాంగ్ టైల్గా డిస్ట్రిబ్యూట్ కావడాన్ని పాజిటివ్లీ స్క్యూడ్ అంటారు. ఎందుకు పాజిటివ్లీ స్క్యూడ్ అంటారంటే ఇటు ఉండేటువంటి మీన్ వాల్యూ కంటే మీడియన్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, తర్వాత మోడ్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు రైట్ సైడ్ అనేది ఈ టైల్ కర్వ్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని పాజిటివ్లీ స్క్యూడ్ అనాలి. ఒకవేళ మరి ఈ లాంగ్ టైల్ అనేది ఈ కర్వ్ యొక్క లాంగ్ టైల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని నెగటివ్లీ స్క్యూడ్ అంటారు. నెగటివ్లు అని ఎందుకు అంటారంటే ఈ లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఈ మీన్ వాల్యూ కంటే మీడియన్ తక్కువగా ఉంటుంది, మీడియన్ వాల్యూ కంటే మోడ్ వాల్యూ తక్కువ ఉంటుంది. అంటే మీన్ వాల్యూ కంటే మీడియన్ మోడ్ రెండు కూడా తక్కువ ఉన్నప్పుడు మైనస్ వాల్యూ ఉంటుంది. కాబట్టి దాన్ని నెగటివ్లీ స్క్యూడ్ అని అంటారు. సో నాకు తెలిసి మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. సో ఇలా మరి అన్ని వాల్యూ సమానంగా ఉన్నాయనుకోండి, అన్ని వాల్యూ సమానంగా ఉన్నప్పుడు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఉంటుంది, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. మూడు వాల్యూ కూడా ఈక్వల్ ఉన్నప్పుడు దాన్ని బెల్ షేప్డ్ సిమ్మెట్రీ అని అంటారు. సిమ్మెట్రీ డిస్ట్రిబ్యూషన్ అంటే రెండు వైపులా కూడా సమానంగా ఉంది, ఎటువైపు వ్యత్యాసం లేనప్పుడు సో దాన్ని పర్ఫెక్ట్గా బెల్ షేప్గా ఉంటుంది. సో అప్పుడు దానిలో స్క్యూనెస్ అనేది వైషమ్యం అనేది లేదుగా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు రైట్ సైడ్ ఉంటే ఏమనాలి పాజిటివ్లీ, లెఫ్ట్ సైడ్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏమనాలి నెగటివ్లీ స్క్యూడ్ అని అనాలి. సో రైట్ నా ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ సి పాజిటివ్లీ. ఎప్పుడు పాజిటివ్లీ ఏ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ లైస్ టు ది రైట్ సైడ్ ఆఫ్ ది సెంట్రల్ పాయింట్. అంటే సెంట్రల్ పాయింట్కి రైట్ సైడ్ ఉన్నప్పుడు కర్వ్ లాంగ్ టైల్ ఉన్నప్పుడు సో దాన్ని పాజిటివ్లీ స్క్యూడ్ అనాలి. ఇక ఫోర్త్ క్వశ్చన్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకవేళ లెఫ్ట్ సైడ్ లాంగ్ టైల్ ఉన్నట్లయితే సెంట్రల్ పాయింట్ నుండి సో దట్ ఈస్ కాల్డ్ నెగటివ్లీ స్క్యూడ్. ఒకవేళ వ్యత్యాసం లేకుండా రెండు ఈక్వల్ ఉన్నాయి అనుకోండి దట్ ఈస్ నాట్ స్క్యూడ్. సో అది పర్ఫెక్ట్గా సిమ్మెట్రిక్ కర్వ్ అని మనం అంటాం, అది బెల్ షేప్డ్గా మనకు కనబడుతుంది. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. సో ఫోర్త్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి ఏ నెగటివ్లీ స్క్యూడ్ అంటాం. నెక్స్ట్ వన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ద స్క్యూనెస్ ఈజ్ నాట్ ప్రెజెంట్. మరి స్క్యూనెస్ అనేది ఎప్పుడు ప్రెజెంట్ అవుతుంది? స్క్యూనెస్ అంటేనే సమ్ డిఫరెన్స్. దేనికి డిఫరెన్స్? మీన్ వాల్యూ కానీ మీడియన్ కానీ మోడ్కి మధ్యలో చిన్న డిఫరెన్స్ని మనం స్క్యూనెస్ అంటాం. మరి డిఫరెన్స్ లేదనుకోండి అక్కడ స్క్యూనెస్ అనేది లేనట్టే అర్థం. మరి ఇక్కడ ఏమడుతున్నాడు మన క్వశ్చన్? సో ఎప్పుడు స్క్యూనెస్ అనేది ప్రెజెంట్ కాదు, స్క్యూనెస్ ఈజ్ నాట్ ప్రెజెంట్. సో ఈ క్రింది వాటిలలో ఏ పరిస్థితులలో స్క్యూనెస్ అనేది ఉండదు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూద్దాం మనం. Number 1 the value of mean, median and mode coincide. Coincide means all the three are equal అని అర్థం. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్, మూడు సమానంగా ఉన్నప్పుడు అక్కడ స్క్యూనెస్ అనేది ఉండదు. కాబట్టి స్క్యూనెస్ ఈజ్ నాట్ ప్రెజెంట్ అండర్ ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్ ద సమ్ ఆఫ్ ద పాజిటివ్ డీవియేషన్స్ ఫ్రమ్ ది మీడియన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది నెగటివ్ డీవియేషన్. రైట్, రెండు వైపులా డిఫరెన్స్ ఉంది కాబట్టి స్క్యూనెస్ అనేది ప్రెజెంట్ ఉంటుంది. ప్రెజెంట్ ఈ సెకండ్ సిచ్యువేషన్లో ఉంటుంది స్క్యూనెస్. థర్డ్ వన్ క్వార్టైల్స్ ఆర్ నాట్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది మీడియన్. సో మీడియన్ నుండి రెండు క్వార్టైల్స్ అంటే అప్పర్ క్వార్టైల్ కానీ లోవర్ క్వార్టైల్ అంటే Q3 Q1 అనేది ఈక్వల్గా లేనప్పుడు కూడా దేర్ విల్ బీ సమ్ స్క్యూనెస్, వైషమ్యం అనేది తేడా అనేది ఉంటుంది, వ్యత్యాసం. ఫోర్త్ వన్ డాటా వెన్ ప్లాటెడ్ ఆన్ ఏ గ్రాఫ్ పేపర్ విల్ నాట్ గివ్ నార్మల్ బెల్ షేప్డ్ కర్వ్. నార్మల్ బెల్ షేప్డ్ కర్వ్ అంటే మిడిల్ పాయింట్ నుండి రెండు వైపుల కర్వ్స్ అనేది సమానంగా ఉన్నట్లయితే దాన్ని నార్మల్ బెల్ షేప్డ్ కర్వ్ అంటారు. ఎప్పుడైతే ఈ రెండు వైపులు ఉన్న వాటిలలో చిన్న డిఫరెన్స్ వస్తుందో అప్పుడు అది మనకు డిఫరెన్స్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి డాటా వెన్ ప్లాటెడ్ ఆన్ ఏ గ్రాఫ్ పేపర్ విల్ నాట్ గివ్ నార్మల్ బెల్ షేప్డ్. ఇక నార్మల్ బెల్ షేప్ లేదంటే ఏదైనా ఒకవైపు వ్యత్యాసము డిఫరెన్స్ అనేది ఉంది అని అర్థం. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా మనకు స్క్యూనెస్ అనేది ప్రెజెంట్ అవుతుంది. స్క్యూనెస్ అంటే సమ్ డిఫరెన్స్, వేరియేషన్, వేటికి మధ్యలో మీన్, మీడియన్, మోడ్ మధ్యలో వేరియేషన్ ఉన్నప్పుడు
ఈ బెల్ షేప్డ్ కర్వ్లో కూడా రెండు వైపులో కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుంది. కాబట్టి సెకండ్, థర్డ్, ఫోర్త్లలో స్క్యూనెస్ అనేది ప్రెజెంట్ అవుతుంది. బట్ ఫస్ట్ కేసులో మీన్, మీడియన్, మోడ్ కోయిన్సైడ్ అంటే ఈక్వల్గా ఉన్నప్పుడు స్క్యూనెస్ అనేది ఉండదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి, 1 ఓన్లీ. ఫస్ట్ కండిషన్లో స్క్యూనెస్ అనేది ప్రెజెంట్ కాదు, రిమైనింగ్ 3 కేసెస్లో స్క్యూనెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఏ, మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఆర్ నాట్ యావరేజెస్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ అనేది యావరేజ్ కాదు, ఇది డిఫరెన్స్, దేనికి సిమ్మెట్రీని లేదా అసిమెట్రీని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే ఒక మెజర్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ యావరేజ్. సో ఇట్ ఈస్ ఏ మెజర్ దట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద లిటిల్ బిట్ వేరియన్స్ ఫ్రమ్ సెంట్రల్ పాయింట్ టు ది మీన్, మీడియన్ అండ్ మోడ్. అంటే మీన్ నుంచి మీడియన్కు, మీడియన్ నుంచి మోడ్కు ఎంత వేరియన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే మెజర్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ యావరేజ్. కాబట్టి ఇది ఫస్ట్ వన్ కరెక్ట్ అని చెప్పవచ్చు. సెకండ్ వన్, మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఆర్ యావరేజెస్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఇట్ ఈస్ రాంగ్. మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఆర్ యావరేజెస్ ఆఫ్ సెకండ్ ఆర్డర్. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఆర్ యావరేజెస్ ఆఫ్ థర్డ్ ఆర్డర్. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. కాబట్టి కరెక్ట్ ఏంటి? మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఆర్ నాట్ యావరేజ్ అనేది కరెక్ట్ పాయింట్గా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. నంబర్ 1, మెజర్స్ ఆఫ్ ద డిస్పర్షన్ ఆర్ బేస్డ్ ఆన్ యావరేజెస్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు? మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఆర్ బేస్డ్ ఆన్ ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్. ఎస్, కరెక్ట్. మన మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది ఫస్ట్ ఆర్డర్ యావరేజ్ అంటే సెంట్రల్ టెండెన్సీ వాల్యూ బేస్ చేసుకొని మనం ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. మరి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఏంటి? దే ఆర్ సెకండ్ ఆర్డర్ యావరేజ్ అంటాం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. అవి దేనిపైన ఆధారపడతాయి? ఫస్ట్ ఆర్డర్ పైన ఆధారపడతాయి. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అంటే ఇట్ ఈస్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఆర్ బేస్డ్ ఆన్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఆర్ బేస్డ్ ఆన్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ అంటే వీటిని సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఆధారంగా చేసుకుంటాం, తర్వాత డిస్పర్షన్ ఆధారంగా, రెండింటిని ఆధారంగా చేసుకొని ఈ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి దే ఆర్ బేస్డ్ ఆన్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్, యావరేజ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. దేర్ ఫోర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ డి. 1 and 2 ఆర్ ట్రూ. రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో మనకి ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, కరెక్ట్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ యాజ్ పర్ కార్ల్ పియర్సన్. సో మనకు రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, రెండవది బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. మరి వాట్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా యాజ్ పర్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మీన్ మైనస్ మోడ్. యాక్చువల్లీ మీన్ మైనస్ మోడ్ అనేది ఇట్ ఈస్ అబ్జల్యూట్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్ అంటాం. మరి కార్ల్ పియర్సన్ బౌలే మెజర్స్ ఏంటి? ఇట్ ఈస్ రిలేటివ్ మెజర్స్ అంటారు, వాటిని రిలేటివ్ మెజర్స్ అంటాం. బట్ ఫస్ట్ వన్ ఏంటి? అబ్జల్యూట్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్ అనేది సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. దాని కరెక్ట్ ఫార్ములా ఏంటంటే మీన్ మైనస్ మోడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫార్ములా ఆఫ్ కార్ల్ పియర్సన్. నెక్స్ట్ వన్, ఎస్కేపీ ఈజ్ ఈక్వల్ టు మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా ఆఫ్ కార్ల్ పియర్సన్. సో కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్కి కరెక్ట్ ఫార్ములా ఏంటంటే మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ వన్ ఈజ్ రాంగ్, ఎందుకంటే మోడ్ మైనస్ మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్ అనేది కరెక్ట్. డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆన్సర్ బి, దిస్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా ఆఫ్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కరెక్ట్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అకార్డింగ్ టు బౌలే. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రెండు రిలేటివ్ మెజర్స్ ఉన్నాయి స్క్యూనెస్ను ఫైండ్ అవుట్ చేయడానికి. ఒకటి కార్ల్ పియర్సన్, రెండవది బౌలేస్. సో బౌలే యొక్క కరెక్ట్ ఫార్ములా ఏంటని అడుగుతున్నాడు. నౌ లెట్ us లుక్ ఎట్ ది ఫార్ములాస్. ఆప్షన్ ఏ, బౌలేస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు Q3 plus Q1 minus 2 into median by Q3 minus Q1. So this is the correct one. So option B, mode minus me, it is wrong one. Option C, 2 into median minus Q3 plus Q1 by Q3 minus Q1, this is also wrong. So none of the above. కాబట్టి కరెక్ట్ ఫార్ములా ఏంటంటే బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ. సో దట్ ఈస్ Q3 plus Q1 minus 2 median
by Q3 minus Q1. So this is the formula. ఇంతకుముందు క్వశ్చన్లో మనం కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ చూసాం, ఇందులో బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫార్ములా చూసాం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, సో వీటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ యాజ్ క్వార్టైల్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్? క్వార్టైల్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్. ఏ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, బి బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ క్వార్టైల్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్ అని దేన్ని పిలుస్తారంటే బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. ఎందుకు దీన్ని అలా పిలుస్తారంటే బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ Q3 అండ్ Q1 నెక్స్ట్ మీడియన్. ఈ మూడింటికి సంబంధించి వీటిని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం వల్ల సో ఈ బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ని మనం క్వార్టైల్ మెజర్ అంటాం. ఎందుకు క్వార్టైల్ మెజర్ అనాలి దీన్ని? ఇందులో అప్పర్ క్వార్టైల్ వాల్యూ తీసుకుంటాం, లోవర్ క్వార్టైల్ వాల్యూ కూడా తీసుకుంటాం, ఎట్ ద సేమ్ టైం మీడియన్ వాల్యూ కూడా టేకప్ చేస్తాం. కాబట్టి మూడిటి ఆధారంగా చేసుకొని ఈ బౌలే యొక్క ఫార్ములాను మనం టేకప్ చేసింది. కాబట్టి బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈస్ కాల్డ్ యాజ్ క్వార్టైల్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇక ప్రాబ్లం చూద్దాం. గివెన్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 150, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 142, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 143, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 20. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్? ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పాం మనం అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్ అండ్ రిలేటివ్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ రెండు డిఫరెన్స్. అబ్సల్యూట్ అనేది సింపుల్ ఫార్ములా యూజ్ చేస్తాం, రిలేటివ్ మెజర్ అనేది మన కార్ల్ పియర్సన్ అండ్ బౌలెస్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకు అబ్సల్యూట్ అడుగుతున్నాడు. నౌ లెట్ us లుక్ ఎట్ ది క్యాలిక్యులేషన్ పార్ట్. సో అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఫార్ములా మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్. అంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఇచ్చిన మీన్ ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 143. సింప్లీ 7 ఈజ్ ది స్క్యూనెస్ అకార్డింగ్ టు అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఆప్షన్ డి 7 ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఇది సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎలా ఆడుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అబ్సల్యూట్ ఆడుతున్నారా లేదా రిలేటివ్ మెజర్ ఆడుతున్నారా అనేది జాగ్రత్త ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. So this is the formula for absolute measure of skewness. Next one, given mean is equal to 43, mode is equal to 37, standard deviation is equal to 22. What is the Karl Pearson's coefficient of skewness? SKP antam. So SKP means coefficient of skewness of Karl Pearson. So now let us look at the solution part. మన కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలుసు, మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. సింపుల్ ఫార్ములా మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. నౌ లెట్ us ఫైండ్ అవుట్ ది మీన్ వాల్యూ. సో ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ యాజ్ 43 మీన్ వాల్యూ, 37 యాజ్ మోడ్ వాల్యూ. సో 43 minus 37 is equal to 6. By standard deviation as given in the problem is 22. So 43 minus 37 by 22 is equal to 6 by 22. Now the correct answer is 0.27. 0.27 అనేది కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. కాబట్టి 0.27 is in option C. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. రైట్, ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ వన్. ఇంకొకటి ఇంపార్టెంట్ అటెంప్ట్ చెప్పాలి నేను. ఈ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అనేది -1 నుండి +1 వాల్యూమ్ మధ్యలో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో కొన్ని సందర్భాల్లో +3 అని చెప్తారు, బట్ ఇన్ఫ్యాక్ట్ రియాలిటీగా మీరు ఎప్పుడు కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ వచ్చే వాల్యూ అనేది -1 to +1 అంటే +1 వాల్యూగా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. -1 నుండి +1 మధ్యలోనే ఈ వాల్యూ మనకు వస్తుంది. కాబట్టి 0.27 అనేది -1 నుండి +1 మధ్యలోనే ఉంటుంది. సో కాబట్టి అది కూడా మీరు గమనించండి. కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. గివెన్ Q1 is equal to 26, Q3 is equal to 45, median is equal to 34. What is the Bowley's coefficient of skewness? సో మనకు తెలుసు Bowley's coefficient of skewness ఫార్ములా ఏంటనేది మనం చూద్దాం. సో నౌ Bowley's coefficient of skewness ఫార్ములా ఏంటంటే Bowley's coefficient of skewness is equal to Q3 plus Q1 minus 2 into median by Q3 minus Q1. So that is the formula. Now Q3 is equal to 45
plus Q1 is equal to 26 minus 2 into median, that is 2 into 34, which is equal to 71 minus 68. By Q3 minus Q1, 45 minus 26 is equal to 19. So that is equal to 71 minus 68 is equal to plus 3 by 19, that is equal to 0.16, positive plus 0.16. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చేసే విధానం కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఏ 0.16 ఈజ్ ది బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. ఇంకో విషయం ఏంటంటే మీరు బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ కూడా -1 నుండి +1 వాల్యూమ్ మధ్యలోనే ఆన్సర్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మీరు గమనించాలి. నెక్స్ట్ వన్, when mode is ill defined, correct formula for calculation of కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. సో మనకు జనరల్గా కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అనేది మీన్ అండ్ మోడ్ వాల్యూ పైన ఆధారపడింది. ఎప్పుడైతే మోడ్ ఈజ్ ఇల్ డిఫైన్డ్, ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు డిఫైన్ ది మోడ్ వాల్యూ, అంటే బహుళకం సరిగా మనం నిర్వచించినప్పుడు వి గో విత్ ఆల్టర్నేటివ్ ఫార్ములా. మరి ఆల్టర్నేటివ్ ఫార్ములా ఏంటంటే ఆప్షన్ ఏ మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్, ఇది ఆల్టర్నేటివ్ ఫార్ములా కాదు, ఇది కరెక్ట్ ఫార్ములా. ఆప్షన్ బి 3 into మీన్ మైనస్ మీడియన్ బై స్టాండర్డ్ డీవియేషన్, ఎస్ ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. సి 3 మీడియన్ మైనస్ 2 into మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్, ఇది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. ఎప్పుడిది వెన్ మోడ్ ఈజ్ ఇల్ డిఫైన్డ్ we will use alternative formula, that is 3 into mean minus median by standard deviation. Next one, which of the following is based on averages of first order and second order? So option A dispersion, B kurtosis, C skewness, D correlation. So the correct answer is C skewness. Skewness is based on the averages of first order. What are the averages of first order? Mean, median, mode. And average of second order. What are the second order averages? That is Q1, Q3, median, standard deviation. Kabatti skewness is based on average of first order as well as average of second order. Kabatti option C is the correct one. Next one, next important problem. Arithmetic mean is equal to 86, median is equal to 80, Karl Pearson's coefficient of skewness is equal to 0.42. What is the standard deviation? So manaku ఫార్ములాలో కొన్ని ఐటమ్ వాల్యూస్ ఇచ్చాడు. సో స్టాండర్డ్ డీవియేషన్ మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నౌ లెట్ us లుక్ ఎట్ ది సొల్యూషన్ పార్ట్. నౌ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. మరి ఈ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తాం, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఇక్కడ. సో ఈ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తామంటే మనం లెక్కలో వాల్యూ చూస్తే మనకు మీన్ వాల్యూ ఉంది, మీడియన్ వాల్యూ ఉంది. యాక్చువల్లీ మనం కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ను ఫైండ్ అవుట్ చేయడానికి మనకు మీన్ వాల్యూ, మోడ్ వాల్యూ ఉండాలి. మరి మోడ్ వాల్యూ లేకుండా మీడియన్ ఇచ్చినప్పుడు వి విల్ యూజ్ ఆల్టర్నేటివ్ ఫార్ములా. ఇంతకుముందే చూసాం మనం. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ఫార్ములా? కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు 3 into మీన్ మైనస్ మీడియన్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఇది ఆల్టర్నేటివ్ ఫార్ములా. సో ఇక్కడ చూడండి, కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు 0.42, ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. సో 0.42 ఈజ్ ఈక్వల్ టు 3 into 86 ఈజ్ ద మీన్ మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 80 బై సిగ్మా. సిగ్మా మీన్స్ స్టాండర్డ్ డీవియేషన్. మన సిగ్మా వాల్యూ తెలియదు, దాన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. సో నౌ క్రాస్ మల్టిప్లై చేయండి. 0.42 ఇంటూ సిగ్మా, ఇక్కడ 3 into 86 మైనస్ 80 అంటే 6 ఈజ్ ద డిఫరెన్స్. 6 into 3 ఈజ్ ఈక్వల్ టు 18 బై సిగ్మా. నౌ క్రాస్ మల్టిప్లై ఇట్. సో 0.42 into sigma is equal to 0.42 sigma is equal to 18. Now sigma is equal to 18 by 0.42, that is equal to 42.86. So option D, 42.86 is the correct answer. Coming to next important question. Given mean is equal to 160, median is equal to 152, Q1 is equal to 72, Q3 is equal to 205 and standard deviation is equal to 40. What is the Bowless coefficient of skewness? Now let us look at the calculation part. So manandariki telusu Bowless coefficient of skewness formula is Q3 plus Q1 minus 2 into median by Q3 minus Q1. Now Q3 is equal to 205 given in the problem, plus Q1 is equal to 72 minus 2 into median, 2 into 152. So by Q3 is equal to 205, Q1 is equal to 72. So 205 plus 72 is equal to 277 minus 2 into 152 is equal to 304. So by 133.
సో నౌ 277 మైనస్ 304 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 27. సో ఇలా కొన్ని సందర్భాల్లో నెగటివ్లో కూడా మనకు వాల్యూ రావచ్చు. కాబట్టి మైనస్ 27/133 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.20. అంటే ఇది నెగటివ్లీ స్క్యూడ్ అని చెప్పవచ్చు. బౌలెస్ ఫార్ములా ప్రకారం స్క్యూనెస్ అనేది నెగటివ్లో ఉంది. పాజిటివ్లో ఉండొచ్చు, నెగటివ్లో ఉండొచ్చు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. మైనస్ 0.20 ఈజ్ ది బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. సో దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఇక నెక్స్ట్ వన్, ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఈజ్ పాజిటివ్లీ స్క్యూడ్, ద కరెక్ట్ ఈక్వేషన్ ఈజ్. అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అనేది పాజిటివ్లీ స్క్యూడ్ అయితే ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ, ఎక్స్ బార్ ఈజ్ గ్రేటర్ దాన్ మీడియన్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్. అంటే ఎక్స్ బార్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం, ఎం ఈజ్ గ్రేటర్ దాన్ జెడ్. అంటే ఎం అంటే ఏంటి? మీడియన్, జెడ్ అంటే మోడ్ వాల్యూ. ఆప్షన్ బి, ఎక్స్ బార్ ఈజ్ లెస్ దాన్ ఎం, ఎం ఈజ్ లెస్ దాన్ మోడ్, దట్ ఈస్ జెడ్. ఆప్షన్ సి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఈజ్ ఈక్వల్ టు జెడ్. సో కాబట్టి పాజిటివ్లీ స్క్యూ అయినప్పుడు ఎక్స్ బార్ అనేది అంటే మీడియన్ అనేది అది అర్థమెటిక్ మీన్ ఈజ్ మోర్ దాన్ మీడియన్ విచ్ ఈజ్ మోర్ దాన్ మోడ్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ వన్. ఎక్స్ బార్ ఈజ్ మోర్ దాన్ మీడియన్ విచ్ ఈజ్ మోర్ దాన్ మోడ్, దట్ ఈస్ జెడ్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఈజ్ నెగటివ్లీ స్క్యూడ్. నెగటివ్లీ స్క్యూ చేసినప్పుడు ఈ మీన్ వాల్యూ కంటే మోడ్ తక్కువ ఉంటుంది, దానికంటే మీన్ వాల్యూ కంటే మీడియం తక్కువ ఉంటుంది, మీడియం కంటే మోడ్ వాల్యూ తక్కువ ఉంటుంది. కాబట్టి సో అప్పుడు మనం ఆప్షన్ బి అనేది యూజ్ చేస్తాం. ఆప్షన్ బిలో ఉన్న ఫార్ములా మనం ఉపయోగపడుతుంది. సో ఎక్స్ బార్ ఈజ్ లెస్ దాన్ మీడియన్, మీడియన్ ఈజ్ లెస్ దాన్ మోడ్, దట్ ఈస్ జెడ్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఫార్ములా. The last one, given mean is equal to 50, CV coefficient of variation is equal to 40%, SKP అంటే కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు 0.4. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్? మనం ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇక్కడ వాడాల్సిన ఫార్ములా ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, CV ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. ఆల్రెడీ ఇంతకుముందు చాప్టర్లో మనం నేర్చుకున్నాం. సో నౌ CV అనేది ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లం 40%. 40% కెన్ బి రిటర్న్ యాజ్ 0.4 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా మనకు తెలియదు, స్టాండర్డ్ డీవియేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ తెలుసు మనకు ఎంత? 50%. సో కాబట్టి ఈ 40%ని 0.4 సిగ్మా బై 50 మీన్ వాల్యూ. సో నౌ క్రాస్ మల్టిప్లై చేయండి. సో 0.4% ఆఫ్ ది 0.4 ఇంటూ 50. So 50 into 0.4 is equal to sigma. So 50 into 0.4 is equal to 20. అంటే sigma, that is standard deviation, is equal to 20. So కాబట్టి answer option B is the correct one. So now option B 20. So ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఇస్తూ ఇంకొక ఎలిమెంట్ మిస్ చేస్తూ దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుంటారు. సో ఈ విధంగా మనం షార్ట్ ప్రాబ్లమ్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. వీటిని చేయడానికి మీకు ముందుగా గుర్తుండాల్సింది ఏంటంటే ఫార్ములా ఏంటనే మీకు గుర్తుండాలి. సో ఇది మనకు మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ నుండి మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ బిట్స్. ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అన్ని ప్రాబ్లమ్స్ సంబంధించిన ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. సో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో నౌ ఇది మనము మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ నుండి డిస్కస్ చేసినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ముందుగా చెప్పాను నేను రెఫరెన్స్ బుక్స్ ఏంటనేది చెప్తాను. సో ఫస్ట్ వన్ స్టాటిస్టికల్ మెథడ్స్ బై ఎస్పి గుప్తా అండ్ ఎస్సి గుప్తా. సెకండ్ బుక్ వచ్చేసి బిజినెస్ స్టాటిస్టిక్స్ బై ఆర్పి త్రివేది అండ్ మనోజ్ త్రివేది. ఇందులో కేవలం షార్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేయండి సెకండ్ బుక్. సో ఇదండి మనం మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ నుండి డిస్కస్ చేసినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.